మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో వీకే ఫిట్నెస్ జిమ్ను సర్పంచ్ స్రవంతి సతీష్తో పాటు ఉపసర్పంచ్ రఫీక్ ప్రారంభించారు. వేద పండితులు రాఘవేంద్ర శర్మ మంత్రోచ్చరణల మధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వీకే ఫిట్నెస్ జిమ్ యాజమాన్యం అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్రవంతి సతీష్, ఉప సర్పంచ్ రఫీక్తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు స్టాలిన్ నర్సింలు, బోనాల సర్పంచ్ నాగులు, ఇబ్రహీంపూర్ ఉపసర్పంచ్ చౌదరి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మహేష్, వీకే ఫిట్నెస్ జిమ్ యాజమాన్యం ప్రవీణ్ కుమార్, వినోద్ కుమార్, ప్రశాంత్ కుమార్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆయనల తాతల కాలంలో వాళ్ళ ఇంట్లోన్నా వాళ్ళకు ఆరోగ్యంగా ఉండే, ఇప్పుడు 30 ఏళ్ళకే కాళ్ళ నొప్పులు. అట్లాంటిది ఈరోజు మన ఆధ్వర్యంలో అందరూ చిన్నపిల్లవాళ్ళు ఎవరైనా కొందరు మొహమాట పడతారు వ్యాయామం చేయడానికి. అట్లాంటి మొహమాటం ఏది లేకుండా 24 గంటలు మనకు అందుబాటులో ఉండే యోగ్యత మన అందరికి కూడా వ్యాయామం తెచ్చుడిన బాధ్యత అయింది. వచ్చుడు మన బాధ్యతగా అందరూ కూడా వచ్చి మా సర్పంచ్ గారైన సతీష్ అన్న ఆధ్వర్యంలో కౌశిక్ అయ్యో రేపటి నుంచి సర్పంచ్ ఒకసారి చూడు విజయన్న ఒకటి కొట్టు. జగదంబా మాతా కీ జై, జై బోలో గజానన మహారాజ్. యజమానస్య శ్రీదేవతాయే నమః. పూర్ణలే అర్చవం బృహత్ సామక్షత్రతాయే నమః. రావులేనా ప్రముఖులు పేరు పేరున అందరికీ ఈ జిమ్ను కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గతంలో కూడా ఈ జిమ్ము ఉండే ఇక్కడ ఇదే జిమ్ము రామాయపేట రోడ్లో ఉండే, అది స్థల ప్రభావం తక్కువగా ఉన్నందున దీన్ని నూతనంగా ఈరోజు ఓపెనింగ్ ఏర్పాటు చేసినప్పుడు దీనికి మీరు మీ సమయాన్ని విలువైన సమయాన్ని ఇచ్చేసి మీ ఓపెనింగ్ సక్సెస్ చేసినందుకు మరోసారి ధన్యవాదాలు చెప్తూ, మరి అనివార్య కారణాల వల్ల హనుమంతరావు గారు ఆధ్వర్యంలో మరి జిమ్ సెంటర్ ను గ్రామ సర్పంచ్ చంద్రుడు సతీష్ స్రవంతి గారు ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంటైర్ గ్రామ పంచాయతీ టీంకి, అలాగే ఉప సర్పంచ్ గారికి, అలాగే వివిధ నాయకులందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన సీనియర్ సిటిజన్ కి, అలాగే యువతకి, మరి మన ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఈ జిమ్ అనేది ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో 30 years 30 ఏళ్ళు దాటగానే దీర్ఘకాలిక వ్యాధులతో అలాగే అంటే షుగర్ కానీ బీపీ కానీ ఇవన్నీ అటాక్ చేసిన తరుణంలో కావున జిమ్ యాజమాన్యానికి అందరికీ నమస్కారం. జిమ్ అంటే ఇక్కడ యువకులు ఉన్నారు. యువకుడు అంటే యువకుడికి చూడంగానే మంచి కండలు కలిగి ఉండాలి. యువకుడు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. యువకుడు అంటే వేరే వాళ్ళు అదే యువకుడు ఉన్నాడు అంటే కొండంత ధైర్యం యువకుడిని చూస్తే ఏముందన్నా అట్లా ఉండాలి. యువకుడు ఎట్లా అంటే కండలు కలిగి మంచి ఆరోగ్యం కలిగి మంచి ఆరోగ్యంతో ఉండాలి. మరి చెడు అలవాట్లకు పోకూడదు.
చెడు అలవాట్లకు బానిస కాకూడదు, మత్తుకు బానిస కాకూడదు.